ఎలాంటి పప్పులతో పని లేనే లేదు, నానబెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ స్వీట్ వరల్డ్. ఈరోజు వచ్చేసి ఇన్స్టెంట్ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ముందు రోజు నానబెట్టడం, మిక్సీ పట్టడం, పులియబెట్టడం ఇవన్నీ చేయాలి. చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా అలా కాకుండా మనకి బ్రేక్ఫాస్ట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఇంకా హెల్తీగా అయితే ఉంటుందన్నమాట. దీనికోసం 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ముందుగా ఒక కప్పు బియ్యం అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ గిన్నెలోకి తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసేసుకొని అర్ధగంట సేపు అయితే నాననివ్వాలన్నమాట. ఒక 30 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇంకో ఇంగ్రీడియంట్ వచ్చేసి పొటాటో అనమాట. ఇంకా ఒక గ్లాస్ రైస్కి 2 లేదా 3 పొటాటోలు అయితే పడతాయన్నమాట. నేనైతే ఇక్కడ 3 పొటాటోస్ అయితే తీసుకొని ఇలా సగం అయితే చేసినానమాట. ఎందుకంటే ఇలా చేస్తే తొందరగా ఉడుకుతాయి పొటాటోస్ లోపల దాకా కూడా. అందుకని చెప్పేసి ఇలా మిడిల్లో కట్ చేసి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకున్నాను. ఇంకా పొటాటోలు చక్కగా ఉడికిన తర్వాత దాని మీద పొట్టంతా తీసేసి ఆలును ఇలా కొంచెం స్మాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అర్ధగంట సేపు నానబెట్టుకున్న ఈ రైస్ ఉన్నాయి కదా, అవి మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తటి మిశ్రమంలా అయితే మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇంకా ఇదే మిక్సీలో మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోస్ని, అవి కూడా ఇందులో వేసుకొని కొంచెం అంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఇది కూడా స్మూత్గా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. మరీ పల్చగా అయితే చేసుకోకూడదు, మనకి పునుగుల టైప్ అయితే రావాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా దీనిలోకి జీలకర్ర కొంచెం సరిపడా ఉప్పు వేసుకొని ఇంకా ఇవన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి మంచిగా కలిసేటట్టుగా. ఈ బియ్యం మిశ్రమం, ఆలు మిశ్రమం, ఇంకా జీలకర్ర, ఉప్పు అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత చూస్తే ఇలా మనం చేత్తో వేసినప్పుడు ఉండల్లాగా రావాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. లూజ్ అయితే ఇంకా నూనె అంతా కూడా అబ్జర్వ్ చేస్తుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం చేతికి కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇలా చిన్నగా పునుగుల్లాగా వేసుకోవాలి. చిన్న చిన్నగా వేసుకుంటేనే బాగుంటాయి అన్నమాట. మరీ పెద్దగా వేసుకుంటే బాగుండవు. చిన్నగా వేసుకుంటే చూడ్డానికైనా భలేగా ఉంటాయి, తినడానికప్పుడు కూడా చాలా టేస్టీగా అయితే క్రంచీగా ఉంటాయి అన్నమాట. ఇంకా చిన్నపిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు వీటిని. పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా సరే ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అందరికీ కూడా నచ్చుతుంది అనమాట. చూసారు కదా, ఇలా పునుగులాగా వేసుకున్న తర్వాత టర్న్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కకైతే తీసేసుకోవాలి. ఇంకా ఒక గిన్నెలోకి తీసుకొని పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నాం అనుకోండి, ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే పునుగులు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. ఇంకా మనకి కావాలంటే అల్లం చట్నీ, టొమాటో చట్నీ, ఇంకా ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం నార్మల్గా ఇదే పిండిలో ఒక 2 పచ్చిమిరపకాయలు, ఇంకా ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసి ఈవినింగ్ స్నాక్ రెసిపీ లాగా కూడా తీసుకున్నాం. ఎంతో టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ కూడా. ఇంకా పల్లి చట్నీతో అయితే సర్వ్ చేసుకొని తింటుంటే ఎంత బాగుందో అసలు టేస్ట్ అయితే. ఇంకా చాలా క్విక్గా అయిపోతుందన్నమాట ఈ ప్రాసెస్. ఇలా మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా తెలుసు కదా, ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ అయితే షేర్ చేయండి. ఇది అనమాట వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.